హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ప్రెజెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అనేదైతే చూద్దాము. మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్, మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ చూడొచ్చు. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కి కనెక్ట్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రస్తుతం వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి, ప్లీజ్ తెలియచేయండి. ఇంకా చెప్పండి, ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి. నేను క్లారిఫికేషన్ ఇస్తూ రీడింగ్ అయితే చూస్తాను. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెసెంట్ మీ విలువ వాళ్ళకి తెలుస్తూ ఉంది. రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. మళ్ళా కొత్తగా ఒక ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. మీకు దూరం అయ్యాక మీ విలువ తెలుస్తూ ఉంది. మీ స్ట్రెంగ్త్, వాళ్ళ బలం మీరే అన్నమాట. సో ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు వాళ్ళకి. మెల్లమెల్లగా ఏదైతే గతం తాలూకు పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి మెల్లమెల్లగా బయటపడాలి అనేది అనుకుంటున్నారు. వాళ్ళ మనసుకి గాయం తగిలిందన్నమాట. వాళ్ళు ఎక్కడైతే ప్రజెంట్ ఉన్నారో, మీ పర్సన్ ప్రజెంట్ ఎలా అయితే ఉన్నారో ప్రజెంట్ అక్కడ వాళ్ళ మనసుకు గాయం అవుతుంది. వాళ్ళే ఆలోచించుకుంటున్నారన్నమాట. తన మనసుకు చాలా గాయమైంది అన్నట్లు, చాలా పెయిన్ అయితే ఉంది. కొంతమంది మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. ప్రజెంట్ కూడా మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారన్నమాట. మీతో మాట్లాడటం లేదు, మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వట్లేదు. వాళ్ళు సేఫ్ జోన్ లెక్కైతే వెళ్ళారు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మీకు దొరకకుండా వాళ్ళని వాళ్ళు సేఫ్ జోన్ లెక్కైతే వెళ్ళారు. ఎందుకు అని అంటే వాళ్ళు మీకు కాకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారన్నమాట. అందుకని మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో అయితే పెట్టడం జరుగుతుంది. మీకు రిప్లై ఇవ్వట్లేదు, మీ నెంబర్ బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. కొంతమంది అయితే మీ మనసులో ఉన్న వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు. క్లారిఫికేషన్ తీస్తూ అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క రాశులు అయితే అన్ని రాశులు ఉంటారండి. ఇంకా ఈ రోజు రాశి గురించి అయితే చెప్పట్లేదు. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి. ద హైబ్రిస్టిస్ క్లారిఫికేషన్, ద హైబ్రిస్టిస్ క్లారిఫికేషన్, హైబ్రిస్టిస్ క్లారిఫికేషన్. ఇక్కడ 3 కార్డ్స్ పడ్డాయి. ఇంకా చూద్దాం. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి, ప్రస్తుతం వాళ్ళు ఆలోచిస్తున్న విధానం ఏంటి. హైబ్రిస్టిస్ క్లారిఫికేషన్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి. ద హైబ్రిస్టిస్ క్లారిఫికేషన్. ఇంకా చెప్పండి.
ప్లీజ్ ఇంకా చెప్పండి. 3 of Swords క్లారిఫికేషన్. 3 of Swords క్లారిఫికేషన్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఎందుకు వాళ్ళకు హార్ట్ బ్రేక్ జరిగింది, ప్లీజ్ తెలియచేయండి. ఇంకా చెప్పండి. 7 of Wands క్లారిఫికేషన్. ప్రజెంట్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, ఎందుకు బ్లాక్ చేశారు, వీళ్ళని ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, ప్రజెంట్ వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి. ఇంకా చెప్పండి, ఏముంది వాళ్ళ మనసులో. పర్సన్ చూసారా, ఇక్కడ తెలుస్తుంది. మనం చూస్తున్నాం కదా, బాటమ్ ఆఫ్ ద డెక్, ఏస్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. ఎందుకు బ్లాక్ లో పెట్టారు అంటే న్యూ పరిచయం, కొత్త వ్యక్తులు, అందువల్ల మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు అనేది అర్థమైంది. ఇంకా క్లారిఫికేషన్ చూద్దాము. వీళ్ళు మిమ్మల్ని ఎంచుకోవాలా, మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేదా అట అన్నట్లయితే ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఇలా ఆలోచిస్తున్నారు. గతంలో మీకైతే వీళ్ళు మీరు ప్రేమ కావాలనేది కోరుకున్నారు, మీతో మాట్లాడాలి, హ్యాపీగా ఉండాలి, అందరిలో నలుగురిలోనూ కూడా మేము సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని అయితే కోరుకున్నారు. కానీ మీ మనసులో ఉన్న పర్సన్ అయితే మీకైతే ఒక హ్యాపీనెస్ అనేది ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు సైలెంట్ ట్రీట్మెంట్ అయితే మీకు ఇచ్చేవాళ్ళు అన్నమాట. తన మనసులో ఉన్నది ఏమున్నది బయట పెట్టకపోవడము, ప్రేమ ఉన్నా బయటకు పెట్టకపోవడం అయితే జరిగేది. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం అయితే జరిగింది కొత్త పరిచయాల కోసం. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, వీళ్ళు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. మా పరిస్థితులు చక్కబడతాయి, మెల్లమెల్లగా చూద్దాము, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా హ్యాండిల్స్ చేసుకోగల సత్తా నాకుందిలే అన్నట్లు మీ పర్సన్ మెల్లమెల్లగా కోలుకుంటున్నారన్నమాట. అంటే మెల్లమెల్లగా పరిస్థితులను చక్కబెట్టుకోవచ్చు అనే టైప్ లో మీ పర్సన్ ఉన్నారు. వీళ్ళు ఎందుకు మీకు దూరం అవ్వాల్సి వచ్చింది అని అంటే థర్డ్ పర్సన్ వల్లనే వాళ్ళు స్వార్థంగా ఉండడం అయితే జరిగింది, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం అయితే జరుగుతూ ఉంది. ఏదైనా చెప్పినా మీరు వాళ్ళు వినకపోవడము, నాకు నచ్చినట్లే ఉంటాను అనడము. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా వీళ్ళని హ్యాండిల్ చేశారన్నమాట. వాళ్ళకు తగ్గట్టు వీళ్ళు ఉండడం అయితే జరిగింది. థర్డ్ పర్సన్ వాళ్ళు చెప్పిన మాటలు వినడము, వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవడము, వాళ్ళకి అన్ని విధాల సహాయం చేయడము, వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు వీళ్ళని మలుచుకోవడం అయితే జరిగింది. చెప్పాలంటే వాళ్ళ చేతిలో వీళ్ళు బందీ అయ్యారన్నమాట. ఇలా బందీ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి మనసుకు గాయం అవుతూ ఉంది. ఎందుకు గాయం అవుతూ ఉంది అని అంటే, మీ నుంచి దూరం అయ్యి ఇటు మీ నుంచి దూరం అయ్యారు, మీ దగ్గర ప్రేమను పోగొట్టుకున్నారు. అటు సైడ్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా వాళ్ళకు మనసు గాయం అయితే అయింది. ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళకి ఎలా నడుస్తూ ఉంది అని అంటే, ఇటు మిమ్మల్ని పోగొట్టుకున్నారు, అటు వాళ్ళని పోగొట్టుకున్నారు. అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వీళ్ళని మొండిగా సాధిస్తున్నారన్నమాట. వాళ్ళు చెప్పిందే వేదము, వాళ్ళు ఏదనుకుంటే వీళ్ళు చెయ్యాలి, వాళ్ళు మొండిగా సాధిస్తూ ఉన్నారు. ఇక్కడ జాబ్ రిలేటెడ్ గా కూడా ఇక్కడ రిలేషన్ అనేది ఏర్పడింది. మీ మీ మనసులో ఉన్న పర్సన్ కి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో జాబ్ రిలేటెడ్ గా కూడా కనిపిస్తున్నారన్నమాట. కొంతమంది వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు వినాలి, వాళ్ళు అనుకున్నట్లుగా వీళ్ళు ఉండాలి మీ పర్సన్. సో అలా ఉండకపోవడం వల్ల ఈ వ్యక్తిని మొండిగా సాధించడం అయితే జరిగింది. ఈ వ్యక్తి ఇంకా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన మనసుకి గాయం అయితే జరిగింది. ప్రజెంట్ బాధపడుతూ ఉన్నారు. మీకేదైతే అన్యాయం చేశారో
తనకు అలాంటి పెయిన్ అయితే కలుగుతూ ఉందని తన మనసుకైతే గాయం అయితే అయింది. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిని దూరం పెట్టేసారన్నమాట. వాళ్ళకి తగ్గట్టు మీ పర్సన్ లేరని వాళ్ళు దూరం పెట్టడం అయితే జరిగింది. దానివల్ల మీ పర్సన్ అయితే మనసుకు గాయమయ్యి బాధపడుతూ ఉన్నారన్నమాట. ఇటు మీకు చెప్పుకోలేరు. అటు ఆహ్, వాళ్ళ దగ్గర మనసు కుదుటలేదు. వాళ్ళు దూరం పెట్టడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి బాధపడుతున్నారు. ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమందైతే. ఇంకా ప్రెజెంట్ మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నారు కావాలని. ఎందుకు పెడుతున్నారు అనంటే న్యూ పర్సన్ కోసమై మిమ్మల్ని దూరం పెడుతున్నారు. కావాలని మీకు కథలు చెప్తున్నారు. హ్మ్. మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. నేను మనీ కోసం కష్టపడుతున్నాను అంటూ మిమ్మల్ని దూరం పెడుతున్నారు. తన పరిస్థితి ఏంటి అంటే తన మనసులో ఉన్నదేమో న్యూ పర్సన్. కానీ మీకు చెప్తున్నది కథ అల్లుతున్నది స్టోరీ ఏమో నేను వర్క్ బిజీలో ఉంటున్నాను. మనీ కావాలి గదా! అందుకనే నిన్ను దూరం పెడుతున్నాను. నాకు ఇబ్బందులున్నాయి అనేదైతే మీకు చెప్తూ ఉన్నారు. మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టేశారు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో ఉంచుతున్నారు. మాట్లాడటం లేదు. మీ మెసేజ్‌లకైతే రిప్లై ఇవ్వట్లేదు కొంతమందికి. మీ మనసులో ఉన్న పర్సన్ మీకు రిప్లై ఇవ్వట్లేదు. మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. మీకు విషయం తెలియట్లేదు. ఎందుకు వీళ్ళు మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా అనేదైతే మీకు తెలియట్లేదు. వాళ్ళు లిటరల్లీ చెప్పాలంటే కావాలనే మిమ్మల్నైతే ఇగ్నోర్ చేస్తున్నారు. కావాలనే దూరం చేస్తున్నారు. వాళ్ళు వద్దనుకుంటున్నారు కాబట్టే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టారు. అవతల వ్యక్తి కోసమే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. మీ మెసేజ్‌లు చూసినా రిప్లై ఇవ్వట్లేదు. వాళ్ళకి వాళ్ళు సేఫ్ జోన్‌లోకెళ్తున్నారు. తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు బయట పడకుండా. ఎక్కడ దొరకకుండా తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. సో, అందుకని వర్క్ అంటూ, జాబ్ అంటూ ఏదో ఒకటి కారణం చెప్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు ఇవంతా? థర్డ్ పర్సన్. కొత్త పరిచయం. కొత్త పరిచయం అనేది ఏర్పడింది. చూడండి, ఇక్కడ అదే వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్. ఇక్కడ ఇదే వచ్చిందన్నమాట. వీళ్ళు న్యూ పర్సన్ కోసమే మిమ్మల్నైతే దూరం పెడుతున్నారు. కావాలనే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. మిమ్మల్ని వద్దు అనుకోని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం అయితే జరుగుతుంది. మీ నంబర్ బ్లాక్ చేయడం అయితే జరిగింది. మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు, బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు అని మీరు ఎదురు చూపులైతే ఉన్నాయి. కావాలనే వీళ్ళు గేమ్‌లు ఆడుతున్నారు మీతో. ఆ విషయం అయితే బయట పెట్టట్లేదు. వీళ్ళకి న్యూ పర్సన్ అయితే ఉన్నారు అనేదైతే చూపిస్తుంది. ఇక మీ గురించి ఏమైనా ఆలోచనలున్నాయా అనేదైతే చూద్దాం. మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. వీళ్ళు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చూస్తున్న మా వ్యూవర్స్ గురించి ఏదైనా వాళ్ళ ఆలోచనలున్నాయా? వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఏదైనా ఆలోచనలున్నాయా? చూస్తున్న మా వ్యూవర్స్ గురించి ఏదైనా ఆలోచనలున్నాయా? వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా? వీళ్ళ గురించి ఫీలింగ్ ఏంటి? బాధ ఏంటి? ఇప్పుడు న్యూ బిగినింగ్ కావాలి మీతో. న్యూ బిగినింగ్ కావాలనైతే కోరుకుంటున్నారు. మళ్ళా మీ పట్ల ప్రేమైతే పొంగిపోతూ ఉంది. కొంతమందికి మీ పట్ల ప్రేమైతే పొంగిపోతూ ఉంది. మీరంటే ఇష్టం, చాలా ఇష్టం పెరిగింది. చాలా ప్రేమైతే ఉంది. బోలెడంత ప్రేమైతే ఉంది. లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలనైతే కోరుకుంటున్నారు. బాగా ఎమోషనల్ అవుతున్నారు. సో, పాస్ట్‌లో మిమ్మల్ని ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టారో, ఎవరైతే మీకు సమాధానం ఇవ్వకుండా మీ రిలేషన్‌లో స్ట్రక్ పొజిషన్‌లో ఉంచారో, వాళ్ళు మళ్ళా మీ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. లాంగ్ లైఫ్ కావాలనైతే కోరుకుంటున్నారు వీళ్ళు. హ్యాపీగా ఉండాలనైతే వీళ్ళకుంది. సో, కొంతమందైతే ఇలా ఉంటున్నారన్నమాట. ఇలా ఉంది. కానీ కొంతమంది మీకు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనేదైతే వాళ్ళకు భయమేస్తూ ఉంది. లేదా మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగిండొచ్చు. ఆ గొడవలనేది మనసులో పెట్టుకోనున్నారు. ఆ గొడవలు మనసులో పెట్టుకొని బాధపడుతున్నారు తప్ప ఆహ్, చూసారా? ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మీ ఇద్దరి మధ్య ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ గొడవలతో మిమ్మల్ని
ఒక ఎంపరర్ లాగా తన మనసులో ఏమున్నది బయట చెప్పకుండా ఒక ఇగో ఎక్కువ మీ పర్సన్ కైతే. సో తన యాటిట్యూడ్ అయితే చూపించారు మీ పట్ల, మీకు సమాధానం చెప్పకుండా. మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంచారు. వాళ్ళు ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారన్నమాట. ప్రెజెంట్ అయితే వాళ్ళు హ్యాపీగా ఉండాలని అయితే ఉంది వాళ్ళకి. మళ్ళా మీ మీ పట్ల ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని అయితే ఉంది. కానీ వీళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు మీ మధ్య ఇంకేదైనా వీళ్ళు వచ్చినా కానీ, ఇంకేదైనా గొడవలు జరుగుతాయా? లేదా పాస్ట్‌లో మీరేదైనా మనసులో ఉన్నది అంటే మీ ఇద్దరి మధ్య జరిగింది గుర్తుపెట్టుకొని, ఏదైనా గొడవలు జరుగుతాయా మీ ఇద్దరికి అనే ఫీలింగ్ అయితే వాళ్ళలో చాలా ఉంది. కానీ కమ్యూనికేషన్ కావాలనైతే అనుకుంటున్నారు. లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలనైతే వీళ్ళకుంది. ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి. ప్రేమ, అభిమానము మీ పట్ల మళ్ళా అయితే ఉంది. చాలా ప్రేమైతే ఉంది. ఇది నిజమైన ప్రేమైతే ఉంది మీ పట్ల ప్రెజెంట్. చూడండి చాలా బాధపడుతున్నారు. ఇలా అయితే ఉంది. ఇవాల్టి ఫీలింగ్స్ అయితే మీ మనసులో ఉన్న పర్సన్ ఫీలింగ్ అయితే ఇలా ఉంది. కొంతమంది కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అది ఎవరనేది మీరు గుర్తించండి. మీరు వాళ్ళ గురించి బాధపడుతూ కూర్చోకండి. మీ గురించి మీ సెల్ఫ్ కేర్ అయితే మీరు తీసుకోండి. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చినా కానీ దానికొక అర్థం అనేది ఉంటుంది. మిమ్మల్ని కావాలనే ఇగ్నోర్ చేస్తూ దూరం పెట్టే వాళ్ళ కోసం మీరు ఎదురు చూడొద్దు. వీళ్ళు ఇలా తప్పులు చేసుకుంటూనే వెళ్తారు కానీ, మీకొక న్యాయం అయితే చేయరు కదా! సో, మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి. మీరు హ్యాపీగా ఉండండి. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంత వరకు రెసొనేట్ అయిందనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. ఓకే అండి. బాయ్. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.